భూ రికార్డులు ఎన్నో సమస్యలతో అస్తవ్యస్తంగా మారాయి. దశాబ్దాలుగా స్థలాల క్రయ విక్రయాలు, పంపకాలు, ఆక్రమణలు, నిర్మాణాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పైలట్ ప్రాజెక్టుగా పలు గ్రామాలను ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పొన్నకల్లోనూ రెవెన్యూ రీసర్వే చురుగ్గా సాగుతోంది. భూ వివాదాలు లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒకరి భూమి మరొకరి పేరుపై ఉండటం, అన్నదమ్ముల మధ్య భూతగాదాలు, ప్రభుత్వ భూమిని చెరబట్టే కేటుగాళ్లు, ఇలా నిత్యం భూమి చుట్టూ గొడవలెన్నో. అయితే ఇలాంటి చిక్కులన్నింటికీ స్వస్తి పలికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వేకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 17 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం రీసర్వేకు ఎంపిక చేసింది. తొలిదశలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్లో భూముల హద్దులు, యాజమాన్య హక్కులను స్పష్టంగా చూపే భూనక్ష లేకపోవడంతో రీసర్వేకు ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా లైసెన్స్డ్ రెవెన్యూ అధికారులు గ్రామంలోని భూములు లెక్క తేల్చేందుకు కార్యాచరణ చేపట్టారు. తొలుత ఊరి సరిహద్దులు, ఆ తర్వాత ప్రభుత్వ భూములు, పట్టా భూముల లెక్క తేలుస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పొన్నకల్ విలేజ్ కి 6 విలేజెస్ ఉన్నాయి చుట్టూరా. ఆ చుట్టూరా 6 విలేజెస్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఒక సైడ్ నుంచి తీసుకుంటాం, మనం నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ శివారు పక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ సమక్షంలో సర్వే నిర్వహిస్తాం. దీంట్లో మనకి బౌండరీస్, విలేజ్ బౌండరీలు మొత్తం కంప్లీట్ అయినాయి. ఇంకా రేపటి నుంచి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఒక రైతులను పిలిచి గవర్నమెంట్ ల్యాండ్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ హ్యాబిటేషన్స్, గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత హ్యాబిటేషన్ అయిపోయిన తర్వాత విలేజ్ గ్రామకంఠం సర్వే చేస్తాం. గ్రామకంఠం అయిపోయిన తర్వాత ఇండివిజువల్ పట్టా ల్యాండ్స్ సర్వే చేస్తాం. పట్టా ల్యాండ్కు కూడా ప్రతి రైతుకు నోటీస్ ఇస్తాం. గవర్నమెంట్ ల్యాండ్కి నోటీస్ ఇస్తాం. కుంటల చెరువులకి నోటీస్ ఇస్తాం. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే మనకు ల్యాండ్స్, అన్ని డిపార్ట్మెంటు సంబంధిత అధికారులకు అందరికీ నోటీసులు ఇచ్చి దీన్ని సర్వే చేయడం జరుగుతుంది. ఇది రోవర్ సార్, ఇదేమో ట్యాబ్ సార్. కార్డ్స్ మెథడ్లో రెండింటి కనెక్ట్ చేసుకొని ఇదేంటంటే సార్, ఇది ఒకవేళ స్టోన్ పోయినా కూడా మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేవి కోఆర్డినేట్స్. బై మిస్టేక్లో నెక్స్ట్ టైం ఒకవేళ స్టోన్ లేదనుకోండి, మనకి మళ్ళీ స్టేక్ అవుట్ కొట్టే పాయింట్ కూడా ఉంది సార్. ఇందులో నక్ష ప్రకారంగా, స్కేల్ ప్రకారంగా చేస్తాం సార్. ఇది అంటే సపోజ్ స్కేల్లో ఒక అంటే మనకి తరీ మ్యాప్, వెట్ మ్యాప్ అని ఉంటుంది సార్. ఇప్పుడు కుంటది జరుగుతుంది సార్. సో నెంబర్ వైజ్గా దాంట్లో స్కేల్ని బట్టి 8 ఇంచులు, 16 ఇంచెస్ మైలు అట్లా ఉంటాయి సార్. దాన్ని బట్టి స్కేల్ని బట్టి చేస్తాం. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేతో భూ వివాదాలు తొలగిపోతాయని పొన్నకల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు సర్వే చేయించుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో తమ భూ వివరాలు తమకు పక్కాగా తెలుస్తాయని అన్నదాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒక అద్దుల 10 ఎకరాలున్నా 10 మంది ఉన్నా తల ఎకరా తీసుకుంటారు. ఇప్పుడు నా దాంట్లో నీ ఉండవు, నీ దాంట్లో నేనుండా, అట్లా లొల్లులు అవుతుండే. నాది ఈడుకుంది అంటారు, నాది ఆడుకుంది అంటారు. పొలం ఉన్నోడు తుట్టిపోతాడు కదా, పొలం లేనోడు ఎక్కువ దున్నుకుంటున్నాడు. లొల్లు అయితే సార్ వాళ్ళు సర్వే నీకు ఇంతే ఉంటుంది, ఇంతే అని చెప్తారు. మాకైతే అంతే మంచిగా అనిపిస్తుంది సర్వే చేస్తేనే. ఎన్నో సమస్యలు, ఒక్క చిన్న ఎకరా 10 ఎకరాల రైతు కూడా సర్వే చేయించుకోవడానికి కార్యాలయాల చుట్టూ ఖర్చు పెట్టుకుని జిల్లా చుట్టూ, మండలం చుట్టూ తిరిగితే కాని పని కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈరోజు మన ఊరికి వచ్చి మన భూములన్నీ సర్వే చేపించి హద్దులు పాటిస్తున్నందుకు ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే దీని తట్టు నుంచి గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, హత్యలు అవుతాయి. అవన్నీ గవర్నమెంట్ చేపించేందుకు రైతులు చాలా సంతోషపడతారు. ఎవరన్నా ఆకుపై కబ్జా పెట్టుకున్న భూములు కూడా ఈరోజు ఈ సర్వేతో బయటపడతాయి. తర్వాత ఎవరి పొలం బీద, బిక్కిది, బడుగు, బలహీన వర్గాలకు సర్వే చేయించుకోవడానికి చేతగాని వాళ్ళు కూడా ఈ సర్వే నుంచి లాభం పొంది రేపు సంతోషపడతారు. కనుక నేను ఎంతో సంతోషిస్తున్నాను. పోలీస్ స్టేషన్కు పోతానన్నా ఒక ఫ్రీగా పోతుంది, కానీ రెవెన్యూ ఆఫీస్కి పోవాలంటే ప్రజలంతా భయపడుతుంది. ఇప్పుడు ఈ సర్వే వల్ల గ్రామంలో గ్రామకంఠం భూములెన్ని, ప్రభుత్వం భూములెన్ని, దేవాలయ భూములెన్ని వల్ల ఇప్పుడు బయటపడే ఒక ఆస్కారం ఉన్నది. అందరికీ ఈ సర్వే వల్ల సామాన్యునికి కూడా ఒక అందుబాటులోకి, అంటే వాళ్ళ భూమి ఎక్కడుందో వాళ్ళకి. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంతకుముందు ఏం చేసిందంటే భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కాగితం ఇచ్చింది, కానీ యాక్చువల్గా వాళ్ళు అందులో లేకపోతే వాళ్ళు దాన్ని దున్నక అట్లా ఉంది, పెండింగ్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ సర్వేతోన అన్ని బయటకు వచ్చే
అవకాశం ఉన్నది. గ్రామస్తుల అపోహలు తొలగించి అవగాహన కల్పించాకే ఈ సర్వే చేస్తున్నట్లు మండల రెవెన్యూ అధికారి వివరించారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తేలితే వాటి ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు. భూ వివాదాలు పరిష్కరించి సమగ్ర వివరాలతో భూదార్ కార్డులిస్తామని తెలిపారు. ఈ యొక్క భూముల్లో ఉన్నటువంటి రైతుల భూముల యొక్క సరిహద్దుల్ని సర్వే నెంబర్లని సరిగా గుర్తించే ఉద్దేశంతో ఈ యొక్క భూమి సరిహద్దుల్ని గుర్తించడం కోసం ఈ యొక్క రీసర్వే చేస్తున్నాము. ప్రతి ఒక్క సర్వే నెంబరు కూడా చివరికి భూదార్ నెంబర్ని ప్రభుత్వం వారు కేటాయించడం జరుగుతుంది. ఇలా భూదారుకు సర్వే నెంబర్ కేటాయించిన తర్వాత భూభారతి పోర్టల్లో ఈ యొక్క భూదార్ నెంబర్లను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల భూములకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, తర్వాత భూమి యొక్క సరిహద్దు, తర్వాత యొక్క యాజమాన్య హక్కులు ఇవన్నీ కూడా పూర్తిగా నిర్ధారించబడుతుంది. పైలట్ గ్రామాలలో ప్రస్తుతం రీసర్వే కార్యక్రమం ప్రశాంతంగానే సాగుతోంది. కబ్జాలు, నకిలీ పట్టాల వంటి వ్యవహారాలను తేల్చే క్రమంలో వివాదాలు చెలరేగే ఆస్కారముంది. అయితే ప్రభుత్వం చట్టపరంగా కఠినంగా వ్యవహరించి భూ రికార్డులను సరిచెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.